ఆ కొబ్బరికాయల్ని మంచిగా నీళ్ళతో కడిగేద్దాం. అలా ముక్కల్ని కస అని కత్తిపెడితో కోసేద్దాం. ఆ కోసిన ముక్కల్ని చూద్దాం ఒక్కసారి. అలా ఆరబెడితే ఒక సెట్ ఆఫ్ మైంచర్లో నో డ్రైలో ఆరబెట్టేయాలి. అలా వెల్లుల్లిపాయలు మొత్తం అన్ని తీసేసేసి ఒక దగ్గర పెట్టేసుకుంటే సెట్. అలా మనం తీసుకున్న మామిడికాయలు చక్కగా ఒక దాంట్లో వేసుకొని వేరుశనగ నూనె వేరులై పారేటట్టు అలా ముక్కల్లో కలిపేద్దాం. అలా ఒక తిప్పు కలుపుదాం అంతే. తిప్పిన చెప్పకుండా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే ముక్కలు బాగా పట్టుద్ది. మనం వేసుకున్న కారం కానీ ఏదైనా కానీ. ఒక మామిడి ముక్కలు దిక్కి 3 కొంచాల కారం వేసేద్దాం. తేజ కారం వేసేద్దాం. తిప్పుకుండా మళ్ళీ తిప్పేద్దాం. అలాగే గల్లుప్పు వేసి మొత్తం మళ్ళీ ఒకసారి మళ్ళీ తిప్పేద్దాం. అలాగే చిటికెడంత పసుపు టేస్ట్ కోసం. అలాగే ఆవాల పిండి ఫుల్గా అరిపించేలాగా మనకు ఆకలి వేసేలాగా వేయడానికి ఆవాలు వేసుకున్నాం. అలాగే మెంతులు దేనికో తెలుసుగా, హెయిర్కి అన్నిటికి ఉపయోగపడుతుంది. అలాగే మంచిగా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మళ్ళీ ఒక తిప్పేద్దాం. నోరూరు పెంచే అసలైన సిసలైన మామిడికాయ పచ్చడి రెడీ. అలాగే ఒక జాడీలో ఫుల్గా నూనె రాసేద్దాం. ఆ నూనె రాసిన ముక్కల్లో ఈ ముక్కలు కలిపేసి మొత్తం జాడీ నిండా ముక్కలతో నింపేద్దాం. అలా జాడీ పైన మంచి గుడ్డ, ఏ గుడ్డైనా పర్లేదు, అలాగే కట్టేద్దాం. అసలు గాలి కూడా బయటకు పోకూడదు. ముళ్ళు వేయమన్నాం కదా, 3 ముళ్ళు కదా, మన ఇష్టం వచ్చిన ముళ్ళు వేసుకోవచ్చు.